రాష్ట్రంలో సంచలనం రేపిన వాటర్ ట్యాంక్లో బాలిక ఆస్పియా మృతదేహం కేసును చిత్తూరు జిల్లా పోలీసులు ఛేదించారు. చిన్నారి తండ్రి ఓ మహిళకు 3,60,000 రూపాయలు అప్పిచ్చాడు. ఆమె తిరిగి ఇవ్వకపోవడంతో దూషించాడు. ఆ కోపంతో సదరు మహిళ ఆస్పియాను తన తల్లి ఇంటికి తీసుకువెళ్లి భోజనం పెట్టింది. తర్వాత ఇద్దరూ కలిసి బాలికను గొంతు నులిమి చంపారు. తర్వాత డెడ్ బాడీని వాటర్ ట్యాంక్ లో పడేశారని ఎస్పీ మణికంఠ వివరించారు. దగ్గర నుంచి వాళ్ళ ఫాదర్ చాలా మందికి అప్పులు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఫాదర్ బేసిక్ గా ఫైనాన్స్ బిజినెస్ చేస్తుంటారు. రీసెంట్ గా ఒక ఇల్లు కట్టుకోవడానికి కూడా తను కొంత అప్పులు చేయడం జరిగింది. పాత వాళ్ళు ఎవరైతే అప్పులు తీసుకున్నారో వాటి సకాలంలో చెల్లించకపోవడంతో తను కొంచెము స్ట్రాంగ్ లాంగ్వేజ్ వాడడము, అలానే వాళ్ళని తిట్టడము, బెదిరించడము, సివిల్ కోర్టుకు వెళ్తామని స్ట్రెస్ చేయడము జరుగుతుంది. దీనిలో వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి సుమారుగా 3.5 lakhs తీసుకున్న ఒక లేడీ ఇది మొత్తం చేసిందని మనకు ప్రాథమికంగా రుజువు అవుతుంది. వాళ్ళ ఇల్లు కూడా సుమారుగా అక్కడికి 100 మీటర్ల దూరంలోనే ఉండడం జరిగింది. ఆ రోజు జరిగిన మనకి నివేదిక ప్రకారం 7 గంటల నుంచి 7:30 మధ్యలో ఈ ఇద్దరు ఆడుకుంటున్నప్పుడు బుర్కా వేసుకొని ఆ లేడీ వచ్చి ఈ పాపతో మాట్లాడి ఆవిడతో పాటు తీసుకొని మరొక కుర్రాడు, అతను మైనర్ 17 years, ఆ లేడీకి రిలేటివ్ అవుతాడు. సో వరుసకి తమ్ముడు అని మాట్లాడతారు. సో ఆ బాబుతో పాటు తీసుకొని వాళ్ళ అమ్మగారిల్లు, అక్కడి నుంచి 1.5 kilometers డిస్టెన్స్ ఉంటుంది, వాళ్ళ అమ్మగారింటికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ కుర్రవాడు బయటే ఉన్నాడు చాలాసేపు. వాళ్ళు లోపల ఆ పాపతో చాలాసేపు మాట్లాడడం, పాపకి ఫుడ్ కూడా పెట్టడం జరిగింది. ఇది జరిగిన తర్వాత ఆవిడకున్న కోపం మొత్తం ఆ పాప మీద చూపించడము, అక్కడే నోరు అరుస్తుందనే ఉద్దేశంతో నోరు ముక్కు నొక్కేసేసి చంపడం జరిగిందనేది కూడా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. ఈ సమయంలోనే ఆ లేడీ ఎవరైతే సరే చేశారో ఆవిడ మీద పాప గీరినట్లు కూడా చిన్న చిన్న ఇంజురీ మార్క్స్, స్క్రాచ్ మార్క్స్ ఆవిడ చేతి మీద కూడా మనకి ఉండడం జరిగింది. అలానే ఎవరైతే ఈ మైనర్ బాలుడు తనతో పాటు ఉన్నాడో తను బయట వెయిట్ చేయడం జరుగుతుంది. ఈ పాప చనిపోయిన తర్వాత ఆ పాపని భుజాల మీద వేసుకొని కిందకు వచ్చేసి ఇమీడియట్గా మనం సమ్మర్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్కి వెళ్ళిపోదాము, అక్కడ పడేసి వస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు, పాప మనం చేసామనే రుజువులు కూడా ఉండవు అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ చాలా మందికి అప్పులు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఫాదర్ బేసిక్గా ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నారు.